ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. స్టోరీ క్లోజ్ చేసింది మా అమ్మే కదా. కాదా? మీ అందరి స్టోరీ క్లోజ్ చేయడానికి వచ్చానే తింకరి పుచ్చి. ఆ రాస్కెల్ పెళ్లికొచ్చి డిస్టర్బ్ చేస్తాడని అలర్ట్గా వచ్చాను. వాడు నిజంగా ఈ పెళ్లికొచ్చాడంటే ఈ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తమని తెలీదు కళ్యాణ్. సరే, ఈ టెన్షన్స్ అన్నీ నీకెందుకు, కానీ నువ్వు వెళ్ళు. సరే, నేనెందుకు వచ్చానంటే యాక్చువల్గా ఇది ప్రియా రూమ్, కానీ తను అమ్మ దగ్గర పడుకుంటానని చెప్పింది. సో నిన్నిక్కడికి షిఫ్ట్ చేశాం. అంటే వీడి రూమ్లోనే ఉంటాడా? చా, ఇట్స్ ఓకే కార్తిక. గుడ్ నైట్ కళ్యాణ్. గుడ్ నైట్. ప్రియా, మళ్ళీ మిస్ అయ్యా. నిన్ను చంపుదామనొచ్చి వీడి చేతికి దొరికేలా ఉన్నానే. సార్, ఎస్ సార్, ఆ క్రిమినల్ని సర్చ్ చేస్తున్నాను సార్. వాడు తప్పకుండా పెళ్ళికి వస్తాడు సార్. ఇంకో 4 కానిస్టేబుల్స్ని పంపించండి సార్. ఎస్ సార్, వాడి ప్రాణాలతోనే తీసుకొస్తాను, లేదంటే ఎన్కౌంటర్ చేసి బాడీని తీసుకొస్తాను. ఎస్ సార్, మీరు చెప్పినట్టే నేను ప్రాణాలతో పట్టుకుంటాను. ఎస్ సార్. రే విజయ్, డిపార్ట్మెంట్ నిన్ను ప్రాణాలతో కావాలంటుంది, కానీ నేను మాత్రం నీ బాడీనే తీసుకెళ్తాను. నా మీద ఏ కమిటీ వేసినా సరే నిన్ను మాత్రం ఎన్కౌంటర్ చేసే తీరుతాను. నా కెరీర్కి మచ్చ తీసుకొచ్చి నిన్ను అస్సలు వదిలిపెట్టనురా. వీడు నా మీద పగపట్టాడంటే కనిపిస్తే కుక్కను కాల్చినట్టు కాల్చేస్తాడు. ఇట్స్ ట్రూ. వామ్మో, వీడు వాష్రూంలోకి వెళ్ళగానే పారిపోవాలి, లేదంటే చంపేస్తాడు. రీ, నువ్వు బాత్రూంకి వెళ్ళవారా? నీకు దండం పెడతానురా బాబు, వెళ్ళు. నీ మాటలు నీ గన్ చూడగానే నేను ఇక్కడే పోసుకునేలా ఉన్నాను కదరా. వెళ్ళరా బాబు. రూమ్లోకి వచ్చాక కనీసం షూస్ కూడా విప్పవా? కావేరి, నువ్వే తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది, కానీ నా ఆలోచనలకి మాత్రం ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. వీడు కిటికీ దగ్గర నుండి కదలడేంటి? ఏం చేస్తున్నారో అక్కడ? ఏ క్షణంలో అయినా దొరికిపోయేలా ఉన్నాను. అమ్మయ్యా, వాష్రూమ్కి వెళ్తున్నాడు. పారిపోతాను.